మనం దుర్గం చెరువు వద్ద ఉన్నాము. దుర్గం చెరువు మనం చూడొచ్చు. దుర్గం చెరువుకు సంబంధించినటువంటి యొక్క బ్రిడ్జిని చూస్తూ ఉన్నాము. బ్రిడ్జిని ఆనుకొని ఉన్నటువంటి పూర్తి స్థాయి పార్కులను చూస్తూ ఉన్నాము. దీన్ని ఆనుకొని ఉన్నటువంటి ఈ యొక్క మొత్తం ఇల్లులకు కూడా ఎఫ్ అనేటువంటి ఒక సింబల్ని అయితే ఇవ్వడం జరిగింది. FTL పరిధిలో ఇవన్నీ కూడా ఉన్నటువంటి విషయాన్ని అయితే చెప్తున్నటువంటి పరిస్థితిని అయితే మనం చూస్తూ ఉన్నాం. దీనికి సంబంధించినటువంటి విషయంలో మేము 30 ఏళ్ళుగా ఇక్కడ నివాసం ఉంటున్నాం అనేటువంటి మాటనైతే చాలా మంది ఇక్కడికి ఎవరైతే ఈ నివాసం ఉంటున్నటువంటి వారు ఉన్నారో వాళ్ళందరూ అయితే చెప్తున్నటువంటి పరిస్థితిని అయితే మనం చూస్తూ ఉన్నాం. మనం చూడొచ్చు దుర్గం చెరువును ఆనుకొని FTL పరిధిలో కట్టినటువంటి పూర్తి భూభాగానికి అయితే నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది. దీనిలో కట్టడాలన్నింటినీ కూడా 30 రోజుల్లో కూల్చివేస్తామని ఆగస్టు 3వ తారీఖున ఒక నోటీస్ అయితే ఇచ్చినటువంటి పరిస్థితి. అంటే సెప్టెంబర్ 5వ తారీఖున ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి విషయంలో ఒక ఆలోచన మాత్రం చేయబోతున్నాం అనేటువంటి విషయాన్ని అయితే చెప్తా ఉన్నారు. ఇక్కడ ఎవరైతే నివాసం ఉంటున్నటువంటి వాళ్ళందరితో ఒకసారి మాట్లాడదాం. వారందరూ ఎన్ని సంవత్సరాలుగా ఉంటున్నారు సార్? మీ ఇల్లు ఏది? ఇక్కడ నా ఇల్లు ఇటు పక్కన ఉందండి. ఇది ఓకే. ఇది వచ్చేసి నేను 2000లో పర్మిషన్ తీసుకున్నాను. 2000లో పర్మిషన్ తీసుకున్నాను. ఇంకోటి ఏంటంటే ఈ అన్నిటికంటే ముందు 91లో హుడావాడు ఇక్కడ 10-2 లేఅవుట్ ఇచ్చారు. 94 ఈజ్ ద ఫైనల్ లేఅవుట్. హుడావాడికి కూడా ఆ రోజు చాలా సురహతో మీ పక్కన దుర్గం చెరువు ఉంది, దాన్ని మీరు రిటర్నింగ్ వాళ్ళు హైట్ చేసుకుని లేపుకుంటే గనక మీకు ఇబ్బంది రాదు. అట్ ద సేమ్ టైం 91లో పర్మిషన్ ఇచ్చినప్పుడు ఈ పర్టికులర్ ఏరియా కుక్కట్పల్లి మున్సిపల్ జోన్ లో ఉంది. దట్ ఈస్ ద రెసిడెన్షియల్ జోన్ లో ఉంది. అంటే క్లియర్ కట్ గా వాళ్ళకి పర్మిషన్ ఇవ్వడానికి అక్కడి నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ ప్రకారం వీళ్ళు పర్మిషన్ ఇచ్చారు. పర్మిషన్ ఇచ్చిన తర్వాత 91లో 10-2 లేఅవుట్ ఇచ్చిన తర్వాత మీ పక్కన దుర్గం చెరువు ఉంది, మీరు రిటర్నింగ్ వాల్ కట్టుకోండి అని చెప్పిన తర్వాత లేఅవుట్ చేసినప్పుడు ఆ గ్రీన్ బెల్ట్ 30 feet వదిలేసాము. ఇవన్నీ అయిపోయిన తర్వాత అక్కడి నుంచి ఇక్కడ వరకు నిజాం టైంలో ఉండ ఈ 28 feet అరుగు లెవెల్ ఏదైతే ఉందో అది 28 feet. ఇప్పుడు నేను నుంచున్నది కూడా 28 feet. ఇప్పుడు ఏదైతే వీళ్ళు బండ్ లాగా రేజ్ చేశారు మా గ్రీన్ బెల్ట్ ని, వీళ్ళు ట్రాక్ కోసం, వాకింగ్ ట్రాక్ కోసం ఇది 30 feet హైట్ దాటి ఉంది. అంటే ఇక్కడతో ఇది క్లోజ్ అయిపోయింది. ఇంక దుర్గం చెరువు అనేది 4 పక్కల ఈ బండ్ రేజ్ చేసిన తర్వాత ట్యాంక్ బండ్ ఎట్లా ఉందో ఇట్లాగే బండ్ రేజ్ దగ్గర ఉన్నాయా? దానికి సంబంధించినటువంటి ఆధారాలు ఆ కాలంలో వాళ్ళు ఇచ్చినటువంటి నక్ష ఉందా? మొత్తం అన్ని ఉన్నాయి. ప్రతి ఒక్కటి ఉంది. 10-2 లేఅవుట్, ఫైనల్ లేఅవుట్, డేటెడ్, ఎవ్రీథింగ్ ఉన్నాయి అనమాట. అట్లాగే నాకు ఇంకొక లేటెస్ట్ టెక్నాలజీ ఇప్పుడు మాట్లాడుతున్నారు ప్రతి ఒక్కళ్ళు, గూగుల్ మ్యాప్ లో చూస్తున్నాం అని చెప్పి. గూగుల్ మ్యాప్ లాస్ట్ 14 years నుంచి నేను డౌన్లోడ్ చేశాను. ఎక్కడ దుర్గం చెరువు అనేది 1 ఇంచ్ కూడా ఎక్కడ కబ్జా అయినట్లేదు. యాజ్ ఆన్ టుడే, ఎప్పటి నుంచి గూగుల్ మ్యాప్ వచ్చిందో 2010 అంటే 14 years నుంచి ఎక్కడ దుర్గం చెరువు అనేది ఎక్కడ కబ్జా లేదు అనేది క్లారిటీగా ఉంది దాంట్లో కూడా. అది ఇప్పుడు ఉన్నటువంటి మా ఈ విషయం ప్రకారం మిమ్మల్ని ఖచ్చితంగా FTL పరిధిలో ఉన్నారు, 30 రోజుల్లో వెళ్ళిపోవాల్సిందే అనేటువంటి విషయాన్ని ఆగస్టు 3వ తారీఖున ఇచ్చారని చెప్తున్నారు. మీకు ఎప్పుడు ఇచ్చారు ఈ యొక్క నోటీసు? ఎప్పటి వరకు మీరు ఖాళీ చేయాలి అనేటువంటి మాట చెప్పారు. వచ్చేసి ఆగస్టు 10వ తారీఖు నోటీస్ ఇచ్చారు. ఇదే నోటీసు ఒక 10 సంవత్సరాల క్రితం కూడా ఇచ్చారు. సేమ్ రెవెన్యూ వాళ్ళు ఇచ్చారు. ఇప్పుడు తహసీల్దార్ గారు ఇచ్చారు. అదే నోటీస్ 10 సంవత్సరాల క్రితం ఇచ్చారు. అప్పుడు మేము ఈ నోటీస్ ని మాకు సంబంధం దీనికి అప్లికబుల్ కాదు అని క్రాష్ చేయించాం. ఈ నోటీస్ ని ఆ నోటీస్ కోర్టులో క్రాష్ అయిపోయింది అనమాట. అగైన్ మళ్ళీ ఎవరు ఎంప్లాయీస్ మారుతూ ఉంటారు, ఏం పట్టించుకునే వాళ్ళు ఎవరు ఉండరు. ఎవరు అంటే అఫీషియల్ ని ఎవరో ఎక్కడ ఏది ఇచ్చేయకోకుండా ఇష్టం వచ్చినట్టు నోటీసులు వాళ్ళు కూడా అనొచ్చు. బట్ మాది మాత్రం పర్టికులర్ మా దుర్గం చెరువు, మా అమర్ ఈజ్ వెరీ క్లియర్ కట్. ఇన్ కేస్ మా దాన్ని ఏమన్నా టచ్ చేయాల్సి వస్తే కనుక 75% ఆఫ్ హైదరాబాద్ ఇస్ ఇంకేముండదు ఇక్కడ. ఇప్పుడు కనబడుతున్నటువంటి ఇనార్బిట్ మాల్ విషయంలో కూడా మాటలు వినబడతా ఉన్నాయి. అసలు ఈ అమర్ కోఆపరేటివ్ సొసైటీ అనేది నేను 99 నుంచే నేను ఉంటున్నానండి. యాక్చువల్ గా మాకు బిఫోర్ అసలు మా అమర్ కోఆపరేటివ్ సొసైటీకి వాటరు ఒక 20-25 మీటర్ల అవతల ఉండేది. నేను చూసిన 98-99 నుంచి నేను చూస్తున్నా. తర్వాత ఏం జరిగిందంటే ఏపీ టూరిజం వాళ్ళకు దుర్గం చెరువు డెవలప్మెంట్ గురించి అని అప్పట్లో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ అప్పుడు ఏపీ టూరిజం వాళ్ళకు ఇచ్చారు. వాళ్ళు ఏం చేశారు, ఆ ఏపీ టూరిజం ఆ బిల్డింగ్లు డెవలప్ చేయడానికి
వందల వేల లారీలు తీసుకొచ్చేసి మొత్తం ఆ కొండ అంచు నుంచి బాగా ఫిల్అప్ చేయడం మొదలుపెట్టారు. మొదలుపెట్టిన తర్వాత యాక్చువల్గా ఇనార్బిట్ మాల్ పక్క నుంచి 20 అడుగుల రోడ్డు ఉండే సార్. 20 అడుగుల రోడ్డుని 50 అడుగుల రోడ్డు, 50 నుంచి 60 అడుగుల రోడ్డు అటు అవతల వైపు డెవలప్ చేయడానికి అటు మట్టి పోసుకుంటూ పోతా ఉన్నారు. ఆ మట్టి ఎప్పుడైతే మట్టి పోసుకుంటూ పోతారో 2004లో ఐ థింక్ 2003, 2004 టైంలో విపరీతమైన ఫ్లడ్ వచ్చింది. ఇప్పుడు ఆ నెక్టార్ గార్డెన్స్ వాళ్ళు అది కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఆ దాని యువతల పక్క కూడా వందల వేల లారీల రాయి, మట్టి ఇవన్నీ తీసుకొచ్చి వెస్ట్ సైడ్ నుంచి అంతా ఫిలప్ చేయడం వల్ల ఆ వాటర్ ఎటుపోవాలి తెలియక మాది ఇప్పుడు మేము ఆల్రెడీ ఎప్పుడో 30 ఏళ్ళ కింద కట్టుకున్న ఇల్లులు ఇప్పుడు మేము ఇల్లులు గులగొట్టి మళ్ళీ మేము అల్లలాగా మట్టి పోసుకొని రాళ్ళు పోసుకొని మేము లేపుకోలేము కదా. కాబట్టి అప్పుడు ఆ వాటర్ అటువైపు వాటర్ పోలేక అది వచ్చి మా మీద పడ్డది. ఎందుకంటే అప్పుడు 2003లో డాక్టర్స్ కాలనీతో సహా మునిగింది. మునిగినప్పుడు రెవెన్యూ వాళ్ళందరితోటి డిస్కషన్ చేసేసి ఈ మట్టి పోయడం వల్లనే ఈ సమస్య వస్తుంది, ఈ మట్టిని అరెస్ట్ చేయాలి అని అంటే అప్పుడు తర్వాత నెక్స్ట్ రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చింది. రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చినప్పుడు ఎవరిని మాట్లాడినా అక్కడ పోలీసులు కాపలా ఉండి రాళ్ళు వేయించారండి. ఆ నెక్టార్ గార్డెన్ ఇటు పక్కన ఆ రోడ్ ఎమ్మడి పోతుంటే మాకు వేరే రకంగా మా అమర్ కోఆపరేటివ్ సొసైటీకి సంబంధించిన 15 ఎకరాల 16 ఎకరాల ఎంత ఉందో దాని డీటెయిల్స్లో అయితే నాకు ఐడియా లేదు. కాకపోతే ఏంటంటే ఇదైతే 100% క్రిస్టల్ క్లియర్ అండి. చెరువులో వాటర్ ఫుల్ ట్యాంక్ నిండి అలుగు పోసినాడు కూడా ఒక డ్రాప్ మా కాలనీ రోడ్డు మీదకి రాలేదండి. అలుగు పోసినాడు కూడా. ఎప్పుడు మాకు ప్రాబ్లమ్స్ వచ్చినాయి అంటే ఈ ఏపీ టూరిజం వాళ్ళు మట్టిపోయటము, దాని తర్వాత ఇనార్బిట్ మాల్ వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు వాళ్ళు మట్టిపోయటము, తర్వాత ఆ రోడ్డు 20 ఫీట్ల రోడ్డుని ఇవాళ 100 ఫీట్ల రోడ్డు చేశారు సార్. అది ఆ రోడ్డు ఎక్కడ ఉంది, రోడ్డు నుంచి ఎంత దూరం మట్టిపోసారో చూడండి. వాటర్ ఫుల్ ట్యాంక్ లెవెల్ అక్కడ వాటర్ ఉంటే తీసుకొచ్చి మా మీద పడితే ఎటమది ఇప్పుడు వాటర్ అనేది పళ్ళ మెరుగు అని అంటారు. ఇప్పుడు అటు పక్కన మట్టి పోసుకుంటూ పోతే మా మీదకి వచ్చింది. మరి మీరెందుకు పోసుకోలేదండి మట్టి అంటే మేము పోసుకోవడానికి ఇల్లు ఎప్పుడో కట్టేసుకున్నాం. 25 ఏళ్ళు 30 ఏళ్ళ కిందనే మేము ఇల్లు కట్టుకున్నాం. ఎట్లాంటి ఇప్పుడు మీరు ఎట్లా 2003లో 2004లో మాకు నోటీసులు ఇస్తే అప్పుడు కోర్టుకు వెళ్ళాం. కోర్టుకు వెళ్ళి జడ్జిమెంట్ విషయంలో ఆడ మా అడ్వకేట్లు కూడా ఆర్గ్యుమెంట్ చేశారు. ఈ ప్రాబ్లం అనేది అక్కడి నుంచి వస్తుంది, ఆ ప్రాబ్లం అక్కడి నుంచి వస్తుందండి, ఇది ప్రాబ్లం అక్కడి నుంచి వస్తుందండి, దయచేసి ఆ మట్టి పోయడం ఆపండి, అటుపక్క నుంచి ఆపితే ఇష్యూ వస్తుందని మా అడ్వకేట్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు హ్యాపీగా మీకు అంటే రిమైనింగ్ కొన్ని అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న స్ట్రక్చర్లు ఆగిపోయిన ప్రాజెక్టులన్నీ రిమైనింగ్ కంటిన్యూ చేశారు. ఇక మాకు అప్పుడు ఆబ్జెక్షన్ చేయలేదు. తర్వాత మా జోలికి వాళ్ళు రాలేదు. చిన్న ఇంటీరియర్లు అప్పటికే బిల్డింగ్స్ అయిపోయినాయి. ఏమైనా ఇంటీరియర్స్ పెయింట్లు అవి ఉన్నాయి ఏమన్నా ఉంటే కొద్ది గొప్ప బిల్డింగ్లు ఫినిష్ చేసుకున్నాం. కానీ ఇలా దయచేసి ఆ విషయంలోకి వస్తే మాత్రం మా అమర్ కోఆపరేటివ్ సొసైటీ పర్ఫెక్ట్గా మేము కొనుక్కునేటప్పుడు కూడా ఉడా ఫైనల్ అప్రూవ్డ్ చూసుకొని కొనుక్కున్నాము. ఇల్లు కట్టుకునేటప్పుడు కూడా అన్ని చూసుకొని కొనుక్కున్నాం సార్. 98, 99 నుంచి ఇప్పటి వరకు కూడా మా వాటర్ రోడ్డుకు వచ్చి టచ్ అవ్వలేదు. తర్వాత అటువైపు నుంచి ఫిల్లింగ్ అవ్వడం వల్ల ఆ వాటర్ ఇడిపోవాలని దగ్గరకు వచ్చి మా మీద పడి సార్ దుర్గం చెరువు అలుగు పోసినాడు కూడా మా దగ్గర ఒక డ్రాప్ నీళ్ళు లేవు సార్. మట్టి పోయడం వల్లనే ఈ ప్రాబ్లం వచ్చింది. ఇదే పరిస్థితి కూడా ఎఫ్ అనేటువంటి అక్షరాన్ని అయితే ఇవ్వడం జరిగింది. వీరందరికి కూడా నోటీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ చివరి ఉన్నటువంటి ఇంట్లో ముఖ్యమంత్రి తమ్ముడే అక్కడైతే ఉంటున్నటువంటి పరిస్థితి. దానికి కూడా ఇప్పటికైతే తిరుపతి రెడ్డి ఉంటున్నటువంటి గృహానికి కూడా విత్ పర్మిషన్ సంబంధించినటువంటి విషయంలో ఉన్నటువంటి దానికి కూడా ఇప్పటికైతే దానికి సంబంధించి ఉందన్నటువంటి మాటను అయితే ధృవీకరించడం జరిగింది. మనం చూడొచ్చు పూర్తి స్థాయిలో ఇటు అలాగే దీని తర్వాత ఉన్నటువంటి 2 వరుసల్లో ఉన్నటువంటి ఆలోచించాల్సిందే అనేటువంటి మాటనైతే వారైతే చెప్తా ఉన్నారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.